ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి ఏకంగా ఏటీఎంను పగలగొట్టి 30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. చంద్రగిరిలోని ఎస్బీఐ ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకునే పనిలో పడింది. టైమింగ్ అంటే ఎక్కడ తెలియట్లేదు. అవునండి ఇచ్చాను సార్. అన్న చెప్పారు. ఇక తిరుపతి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి 30 లక్షల రూపాయలు చోరీకి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, స్వప్న, తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి పట్టణంలో ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎం ని రాత్రి కొంతమంది దుండగులు పగలగొట్టడం జరిగింది. అయితే ఇందులో ఒక వ్యక్తిని మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే అంటే ఎక్కువగా జనసంచారం తిరిగేటువంటి ప్రాంతంలోని పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్ సమీపంలో పోలీస్ స్టేషన్ కి కోతవేడు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా అప్రమత్తమైనటువంటి పోలీసులు ఒకసారిగా ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం అంటే దొంగ ఎవరు దీనికి పాల్పడ్డారనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద దాదాపుగా ఏటీఎం పగలగొట్టిన ఘటనలో దాదాపుగా 30 లక్షల రూపాయల వరకు కూడా తీసుకెళ్లిపోవడం జరిగింది. మొత్తం ఏటీఎం ని అంటే కట్టలతో కట్ చేసి దాని తర్వాత అంటే మొత్తం నగనంతా కూడా తీసుకున్నట్లు కూడా పోలీసులు సీసీటీవీలో అంటే ఉన్నటువంటి వ్యక్తిని కూడా గుర్తించడం జరిగింది. అయితే అతను చాలా చాకచక్యంగా చేతికి అంటే క్లూస్ టీమ్స్ ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా అంటే గ్లౌజెస్ వేసుకోవడం కానీ లేదంటే మూతి కనపడకుండా మొహం కనపడకుండా మాస్క్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని రావడం జరిగింది. మొత్తం మీద ఏటీఎం అంటే పగలగొట్టిన ఘటనలో ఇప్పటికే 30 లక్షల రూపాయల వరకు కూడా ఎస్బీఐకి సంబంధించినటువంటి డబ్బును తీసుకెళ్లిన ఘటనలో ఇప్పటికే కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రధానంగా అంటే మూడు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చంద్రగిరి కాకుండా తమిళనాడుకి వెళ్లే ప్రాంతాలు ఏదైతే నేటగుంట వద్ద ఉన్నటువంటి చెక్ పోస్ట్ కావచ్చు లేదంటే ఇట్లా రైల్వే స్టేషన్ తిరుపతి బస్ స్టాండ్ ఈ ప్రాంతాలు కూడా ఇప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు జరగడం జరిగింది. అయితే గంట వ్యవధిలోనే ఈ ఘటన జరగడం నేపథ్యంలో పోలీసులు అంతర్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ లో కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. మొత్తం భారీ మొత్తంలో ఈ 30 లక్షల రూపాయలు అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి దీంట్లో తిరుపతి ఎస్పీ కూడా సుబ్బరాయుడు కీలకమైనటువంటి ఆదేశాలు పోలీసు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎట్లా జరిగింది ఏంటి అంటే ఆల్రెడీ రెక్కి నిర్వహించారు. ఇటు అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గోపీనాథ్, ఈ ఘటనలో ఎంతమంది దొంగలు పాల్గొన్నారు? ఎవరి మీదైనా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే దొంగలు ఎవరు పాల్గొన్నారు ఏంటనే దానికి ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే అంటే అక్కడ సీసీటీవీలో ఉన్నటువంటి దృశ్యాలు కావచ్చు లేదంటే పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి మాత్రం ఏంటంటే ఒక అంటే అక్కడ ఏటీఎం వద్ద తిరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. లోపల మాత్రం అంటే ఏటీఎం లోపల పగలగొట్టిన ఘటనలో ఒకరు మాత్రమే ఏటీఎం ను పగలగొట్టడం జరిగింది. అయితే చాలా చాకచక్యంగా అతను చేశాడు కాబట్టి అతను ఆల్రెడీ తీవ్రమైన నేరస్తుడా అంటే ఏటీఎం లో దొంగతనాలకు పాల్పడేటువంటి నేరస్తుడా లేదంటే అతనికి ఎట్లా అనుభవం ఉంది అనే దాని మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. లేదంటే గతంలో మనం చూస్తాం ఎన్నో రకాల కేసుల్లో ఏటీఎం కు సంబంధించి నగదు పంపిణీ చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా డబ్బు పైన ఆశతో ఈ రకమైనటువంటి అంటే కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. మరి ఆ మిషన్లు బిగించేటటువంటి టెక్నికల్ టీం ఎవరైనా సరే ఈ ఘటనానికి పాల్పడ్డారా? ఎందుకంటే పట్టణంలో కొంచెం దూర ప్రాంతంలో ఇది కాబట్టి జనసంచారం ఎక్కువగా తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ అంటే ఒక మలుపులో ఈ ఏటీఎం అనేది ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎవరు తిరిగే అవకాశం లేకపోవడంతో ఈ ఘటన జరిగింది. అయితే తెలిసిన వాళ్ళే అంటే ఏటీఎం కి సంబంధించినటువంటి నిత్యం నగదు అంటే లోడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎట్లా చేశారా అట్లా అంటే రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బయట ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకుని వెళ్ళేటటువంటి ధైర్యం ఎవరికి ఉండదు కాబట్టి అంటే బ్యాంకు ఉద్యోగంలో కూడా కొంతమందిని పోలీసులు అంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తారు. మొత్తం మీద
30 లక్షల రూపాయలు అనేది చాలా విలువైనటువంటి డబ్బు కాబట్టి అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.